కి మహిమ కలుగును గాక. అందరం చేతులెత్తి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, మరి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలలో ఈ 7వ రోజు ఈ రాత్రి కాలపు వేళ మరి మనం దేవుని యొక్క సన్నిధిలోకి, దేవుని మందిరములోనికి వచ్చేసి దేవుని సన్నిధిలో మనం దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆ మహాదేవుని మనమందరం కూడా ఆరాధన చేయడానికి దేవుడు మనకెంతగానో కృప చూపినందుకు మరొకసారి చేతులెత్తి స్తోత్రాలు చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనాన్ని దయచేసి మనము చదువుకుందాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మనము ధ్యానం చేస్తున్నటువంటి ధ్యానాంశము పరలోక జ్యేష్ఠుని యొక్క అధికారములు. పరలోక జ్యేష్ఠుడి యొక్క అధికారాలు. మనం ఆరాధన చేస్తున్నది తండ్రి అయిన దేవునిని, మనం పూజిస్తూ ఆరాధన చేస్తున్నది ఆ తండ్రి ప్రియ కుమారుడైన, జ్యేష్ఠ కుమారుడనబడిన నజరేయుడైన యేసును. ఆయన ఈ భూలోకానికి మన నిమిత్తమై పంపించినటువంటి పరిశుద్ధాత్మని మనము ఆరాధన చేస్తూ ఉన్నాం. ఈ సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్నటువంటి తండ్రి అయిన దేవుని కుమారుడనబడిన ప్రభు అయిన మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్యకు కలిగినటువంటి అధికారాలను గూర్చి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చెప్పబడిన మాట. మనం చదువుకునేటువంటి ఈ నిర్గమాకాండము 20వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఏమని సెలవిస్తున్నాడు అంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. వేరొక దేవుడు నీకు ఉండకూడదు. వేరొక తండ్రి నీకు ఉండకూడదు. వేరొక యజమాని అనబడిన వాడు ఇక వేరొకడు ఎవడును నీకు ఉండకూడదు. నేనే దేవుడను. ఈ మాట ఏ విధము చేత ఆయన చెప్పుతున్నాడు అంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది, ఆయన అధికారము గలవాని వలె చెప్పుతున్నాడు. స్తోత్ర. దేవునికి ఏముందంట? అధికారము ఉంది. పరలోక జ్యేష్ఠుని యొక్క అధికారమును గూర్చి మనము ధ్యానం చేస్తున్నాం. ఈ అధికారము కలిగిన ఈయన ఏం చెప్తున్నాడంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేనే దేవుడను. మరొకసారి యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6 నుండి 8 వచనాల వరకు మనం చూడగలిగితే అందులో వ్రాయబడినటువంటి మాట, ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడైన, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. స్తోత్రం. చూసారా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట? దేవుని ప్రజలారా, ఇశ్రాయేలీల రాజైన యెహోవా, వారి విమోచకుడైన, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఆయన సెలవిచ్చుచున్నటువంటి ఆ మాటల ధ్వని,
ఆ మాటల యొక్క అర్థము, ఆ మాటలలో ఉన్నటువంటి సామర్థ్యత, ఆ మాటలలో ఉన్నటువంటి శక్తిని మనము చూడడానికి ఆయన అధికారాన్ని మనమందరం అర్థం చేసుకోవడానికి ఈ మాటలలోని మనము గ్రహించగలుగుతున్నాము. ఆయన ఏమంటున్నాడంటే 6వ వచనంలో 3వ లైనులో, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. స్తోత్ర. నేనే సృష్టికి మూలము, నేనే ఈ సమస్త పోషణ జరగడానికి మూలమును నేనే, ఈ సృష్టిని కలిగించింది నేను, పోషిస్తుంది నేను, దీనిని లయపరచగలిగే అధికారము కలిగిన వాడును నేనే. స్తోత్ర. హల్లెలూయా. అధికారము ఉంది అంటే అది మహోన్నతుడైన దేవునికి మాత్రమే చెందినదే. అందుకే ఈ పరలోకపు జ్యేష్ఠుని యొక్క అధికారములను మనము ఈ రోజున జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. ఈ మాట ఎలా చెబుతున్నాడు? నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు అని ఎందుకు చెబుతున్నాడు? ఈ అధికారము ఈయనకు ఎవరిచ్చారు అని మనము ఒక్కసారి ఆలోచనను చేస్తే, ఇదిగో ఈ 7వ వచనములు అంటున్నాడు, ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడు? అట్టివాడు ఎక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియ చెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురపరచవలెను. అట్టివారు భవిష్యత్తు విషయములను రాబోవు సంగతులను తెలియ చెప్పువారునై ఉండవలెను. మీరు వెరవకుడి, భయపడుకుడి, పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియచేయలేదా? మీరే నాకు సాక్షులు. స్తోత్ర. మీరే నాకు సాక్షులు. జనులారా, ఇశ్రాయేలీయులారా, మీరే నాకు సాక్షులు. మీరు ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి వచ్చారో, ఏ శ్రమలో నుండి ఏ స్వాతంత్ర్యములోనికి వచ్చారో, ఏ బానిసత్వపు బంధకాలలో నుండి మీరు ఎలాగూ స్వతంత్రులను అయ్యారో, ఎలాగూ ఐగుప్తు దేశంలో మీరు అనుభవిస్తున్న బాధ, శ్రమ, కష్టాల నుంచి మీరు ఎలా విడుదల పొందారో, నా ద్వారా, నా అధికారాన్ని బట్టి, నా బలమును బట్టి, నా సామర్థ్యతను బట్టి, నాకున్నటువంటి అతీతమైన శక్తుల వలన మీరు ఎలాగూ విమోచింపబడ్డారో అందుకు మీరే సాక్షులు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రజలరా, నా బల పరాక్రమం మీకు అర్థం కాలేదా? నా సామర్థ్యత మీకు అర్థం కాలేదా? నా ప్రేమ మీకు అర్థం కాలేదా? నేను తప్ప మిమ్మల్ని విమోచించిన వాడు ఎవడైనా ఉన్నాడా? నేను తప్ప మాట్లాడిన వాడు ఎవరైనా ఉన్నాడా? నేను తప్ప భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను, రాబోవు సంగతులను కూడా తెలియచెప్పగలిగేవాడు ఎవడైనా ఉన్నాడా? నేనే కదా, నేనే కదా. మీ పూర్వకాలము నుండి మీ పితరులకు భవిష్యత్తు విషయాలలో ఏం జరగబోతుందో, రాబోవు దినాలలో ఏం జరగబోతుందో చెప్పిన వాడను నేనే కదా అని ఇశ్రాయేలీల దేవుడు ఇదిగో తన అధికారముతో కూడినటువంటి తన స్థితిని తన ప్రజలైన ఇశ్రాయేలీలకు బయలుపరుస్తూ చెప్పుతున్నాడు. ఈ 8వ వచనంలో అంటున్నమాట, పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతిని వినిపించి తెలియచేయలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడు. హల్లెలూయా. ఏ ఉద్దేశంతో అంటున్నాడు ఈ మాట? ఏమంటే అధికారం గలవాని వల్లే మాట్లాడుతున్నాడా? అధికారం లేని వాని వల్లే మాట్లాడుతున్నాడా? మీరు గ్రహించాలి. ఈ లేఖనాన్ని బట్టి మనము ఆరాధన చేసే పరలోకపు జ్యేష్ఠుని యొక్క అధికారం ఎంత ఉన్నతమైనదో
దేవుని లేఖనాలలో నుండి మనం చూడగలుగుతున్నాం. మరొక మాటను నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను. దయచేసి మీరు ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయములో 6వ వచనాన్ని దయచేసి మనం చూడగలిగితే, అక్కడ ఇశ్రాయేలీయులకు యెహోవా దేవుడు ప్రత్యక్షమయ్యి ఆ ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయులతో దైవజనుడైనటువంటి ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడిన సందర్భాన్ని మనము గమనించగలుగుతాం. చూడండి, 5వ వచనములు అంటాడు, అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? ఇదే యెహోవా వాక్కు. చూడండి, దేవుని యొక్క అధికారం, కుమ్మరికి ఉన్నటువంటి అధికారం, కుమ్మరికి ఉన్నటువంటి అధికారముతో తనకు తోచినట్టుగా కుమ్మరి తన ఆలోచన చొప్పున, కుమ్మరి తనకు ఇష్టం వచ్చిన చొప్పున సార మీద మట్టి ముద్దను పెట్టి తనకిష్టం వచ్చిన పాత్రను చేస్తాడు. ఆ కుమ్మరి ఆ మట్టి ముద్దను పెళ్ళగించడానికి, విరగొట్టడానికి, ముద్ద చేయడానికి, అంటే నశింప చేయడానికి ఆ కుమ్మరికి ఆ మట్టి ముద్ద మీద ఏ అధికారము ఉన్నదో, ఉందా లేదా? కుమ్మరి పాత్రను తయారు చేస్తుంటే ఏ పాత్ర అయినా నన్ను ఎందుకు ఇలా చేసావని అంటుందా? అనదు. ఎందుకంటే కుమ్మరికి మాత్రమే సర్వాధికారము ఉన్నది. స్తోత్రం. మట్టి ముద్ద మీద కుమ్మరికి మాత్రమే సర్వాధికారం ఉంది. కుమ్మరికి తప్ప మరొకరికి ఎవరికి లేదు. ఆ కుమ్మరికి మాత్రమే ఆ పాత్ర మీద లేక మట్టి ముద్ద మీద సర్వాధికారము ఉంది. కనుకనే ఆయన చిన్న పాత్రలను చేస్తాడు, పెద్ద పాత్రలను చేస్తాడు, ఘనహీనమైన వాటిని చేస్తాడు, ఘనమైన వాటిని చేయగలుగుతాడు. ఆయన దేనినైనా చేయగలుగుటకు సమర్థుడైన, అధికారము కలిగిన ఆ మహోన్నత దేవుడు మనము ఆరాధన చేస్తున్న పరలోకపు జ్యేష్ఠుడైన నజరేయుడైన యేసు. స్తోత్రం. అందుకే ఇప్పుడు జ్యేష్ఠుడికి, పరలోకపు జ్యేష్ఠుడికి ఏమి ఉన్నది అని మనం చెప్పుకుంటున్నాము అంటే ఆయనకు అధికారము ఉన్నది. ఏముందంట? ఆయనకు అధికారం ఉన్నది. ఇప్పుడు ఈ ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో ఈ 6వ వచనం మనకేం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? అంటే చెయ్యాలంటే కుమ్మరికి ఉన్న అధికారము ఇక్కడ దేవుడు అంటున్నాడు, కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా అంటే ఈ దేవునికి అధికారం ఉన్నట్లా లేనట్లా? కుమ్మరికి మట్టి ముద్ద మీద అధికారం ఉన్నట్లా లేనట్లా? కుమ్మరికి మంటి మీద ఏ విధము చేత అధికారం ఉందో సృష్టికర్త అయిన దేవునికి, మనందరి మీద దేవునికి అధికారమును ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. అలాగే మరొక లేఖనాన్ని నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను. దేవుని ప్రజలారా, మీరు దేవుని వాక్యముల నుండి దయచేసి దానియేలు గ్రంథములోనికి రండి. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయము దయచేసి 32వ వచనములోని చివరి మాటలను మనము గమనిస్తే, దేవుని బిడ్డలారా, అక్కడ చాలా చక్కగా సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి. స్తోత్ర. ఏ దేవుడు? సర్వోన్నతుడగు దేవుడు. ఈయన ఎక్కడ ఉన్నాడంట? సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు. ఆ సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి జ్యేష్ఠుడనబడిన ఆయనకున్నటువంటి అధికారాన్ని గూర్చి దేవుని వాక్యము మనకు నేర్పుచున్నటువంటి మాట. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన
అధికారి అయి ఉండి తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొనవలెను. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి అధికారం ఉన్న సంగతి నీవు తెలుసుకోవాలి. పరలోకములో జ్యేష్ఠుడికి అధికారం ఉన్న సంగతి నీవు తెలుసుకోవాలి. నీవు తెలుసుకోకపోతే నష్టపోతావు. నీవు తెలుసుకోకపోతే ఇబ్బందుల పాలవుతావు. నువ్వు తెలుసుకోకపోతే పశువులాగా మారిపోతావు. నువ్వు తెలుసుకోకపోతే సర్వోన్నతుడగు దేవుడు, మానవుల రాజ్యం పైన అధికారం కలిగిన దేవుడు అనే సంగతి నీవు తెలుసుకోకపోతే, అర్థం చేసుకోలేకపోతే నీవు గడ్డి మెయ్యవలసి వస్తుంది అని బైబిల్ చెప్తుంది. స్తోత్రం. ఈ యావత్తు ప్రపంచమంతట మీద, సృష్టి యావత్తు అంతటి మీద, దూతల మీదను, ఉన్నత దూతల మీదను, ఉదయ నక్షత్రముల మీదను, చూడండి, ఉదయ నక్షత్రముల మీదను, దూతల మీదను, అలాగే ఈ పంచభూతములన్నిటి మీదను, ఈ భూమి మీద ఉన్న సకల జాతి మనుషులందరి మీదను ఆ మహోన్నతుడగు, ఆ సర్వోన్నతుడగు దేవునికి ఏమి కలిగిందంట? అధికారము ఉన్నది. ఆయన అధికారమును బట్టియే ఈ భూమి మీద సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులను ఆయనే సృష్టించాడు. హల్లెలూయా. నన్ను ఎందుకు దరిద్రునిగా సృష్టించావు అని అడిగే అధికారము ఈ దరిద్రునికి ఉందా? ఉందా అండి? కుమ్మరివాణిని ప్రమిద నన్ను ఎందుకు ఇంత చిన్నగా చేశావు అని అడిగే అధికారం ఆ ప్రమిదకు ఉందా? లేదు. అదే విధముగా ఈ బీదవాడు, లేకపోతే ఈ దరిద్రుడు నన్నెందుకు ఇలా చేశావని ప్రశ్నించే అధికారం మనకెవ్వరికి లేదు. ఎందుకంటే ఆయనకు సర్వాధికారం కలిగిన వాడు ఆయనే. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చిన్న ప్రమిదగానే చేయవచ్చేమో కానీ నీకు కూడా ఒక ప్రత్యేకతనే దేవుడు తయారు చేసి పెట్టాడు. స్తోత్రం. నువ్వు చిన్నదానవని నీవు ఎంత మాత్రమును దిగులు పడవలసిన పని లేదు. సర్వాధికారము కలిగిన ఆ మహాదేవుడు నీకు ఇవ్వబడినటువంటి ఆ చిన్నతనము, లేకపోతే ఆ సాధారణ స్థితి వలన దేవునికి మహిమ కలిగేటట్లుగా నీకు కూడా తన అధికారాన్ని అనుగ్రహించువాడునై ఉన్నాడు. మీరు అందుకే ఇక్కడ గ్రహించవలసిన మాట, ఎవరైతే ఈ సత్యాన్ని, సర్వోన్నతుడగు దేవుడే అందరిపైన అధికారమును కలిగిన వాడన్న సత్యాన్ని అందరూ తెలుసుకొనవలెనని పరిశుద్ధ లేఖనము మనకు తెలియచేస్తుంది. ఇదే మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము మీరు 36వ వచనమును మీరు దయచేసి చూడగలిగితే దేవుని వాక్యము మనకు ఇలాగు తెలుపబడుతూ ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువునై ఉన్నాడు. స్తోత్రం. ఈ మాట అపోస్తలుడైనటువంటి పేతురు భక్తుడు మాట్లాడుతున్న మాట. దేవుడు నిజముగా పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. స్తోత్రం. దేవుడు నిజముగా పక్షపాతి కాడు. అధికారము కలిగిన దేవుడు నిజముగా పక్షపాతి కాడు. మరి పక్షపాతి కాకపోతే ఒకదానిని ఎందుకు చిన్నదానిగా చేశాడు, ఒకదానిని ఎందుకు పెద్దదానిగా చేశాడు, ఇంకొక దానిగా ఎలా చేశాడు? సామాన్యులను, సామంతులను, ధనికులను, దరిద్రులను పుట్టించాడు కదా, ఇది వ్యత్యాసంగా కనబడుతుంది కదా అని నువ్వు అనుకుంటావేమో. నువ్వు అనుకున్నావు. ఆ చిన్న వాళ్ళను చూసి, ఆ దరిద్రులను చూసి ధనవంతుడు విర్రవీగవచ్చునేమో కానీ దేవుని దృష్టిలో అలాగూ లేదు. దేవుడు సృష్టికర్త అయిన, అధికారం కలిగిన దేవుని దృష్టిలో
దరిద్రుడైన, ధనవంతుడైన, సామాన్యుడైన, సామంతుడైన దేవుని దృష్టిలో అందరూ ఆయన పిల్లలే. స్తోత్ర, హల్లెలూయా. భూమి మీద పుట్టిన పిల్లలు, ఒకే కుటుంబంలో పుట్టిన పిల్లలు అందరూ ఒక్క రీతిగానే ఉంటారా? కొందరు చురుకైన వాళ్ళు ఉండొచ్చు, కొందరు చురుకుతనం లేని వాళ్ళు ఉండొచ్చు, కొందరు అందమైన వాళ్ళుగా ఉండొచ్చు, కొందరు అందము లేని స్థితిలో ఉండవచ్చు. ఏది ఏమైనా అందమైన వానినైనా, అందము లేని వానినైనా, చురుకైన వానినైనా, చురుకుతనము లేని వానినైనా, జ్ఞానము కలిగిన వానినైనా, అజ్ఞానినైనా కన్నవాడు భరించాల్సిందే. స్తోత్ర. ఎందుకయ్యా అంటే వాళ్ళను భరించే అధికారం ఆ కన్నవానికి మాత్రమే ఉంది. అందుకే పరిశుద్ధ లేఖనం మనకు తెలియచేస్తున్నటువంటి ఈ మాటని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, సర్వోన్నతుడగు ఆ పరలోకపు జ్యేష్ఠుడికి ఏమి కలదు అని మనం దేవుని వాక్యములో నుండి నేర్చుకుంటున్నామంటే అధికారము కలదు. స్తోత్ర, హల్లెలూయా. చూడండి, ఈ అధికారము నీ జీవితంలో నెరవేర్పు జరగడానికి, దేవుని అధికారము నీ చిత్త ప్రకారం నీ జీవితంలో నెరవేర్పు జరగడానికై నీవు ఏం చేయాలని దేవుని వాక్యము మనకు నేర్పుతుందంటే, మీరు సామెతల గ్రంథం 3వ అధ్యాయములో 6వ వచనానికి ఒకసారి వచ్చి చూస్తే అక్కడ అంటాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోనుమా. ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? ఏమండి, రాజులు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి, అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఈ సమాజాన్ని ఏలుతున్నటువంటి ఎందరో మహానుభావులు ఉన్నారు. అందరి అధికారాల కంటే దేవుని అధికారము మిన్నయైనది. హల్లెలూయా. పరలోకపు జ్యేష్ఠుడి యొక్క అధికారము మిన్నయైనది. అందుకే ఇదిగో గ్రంథకర్త అయినటువంటి సొలొమోను ఈ సామెతల గ్రంథాన్ని ఈ 3వ అధ్యాయములో ఈ 6వ వచనములో మనందరికి తెలియపరుస్తున్నటువంటి మాట, ఇర్మియా ప్రవక్త చెప్పుతున్న మాట, యెషయా ప్రవక్త చెప్పుతున్న మాట, దైవజనుడైనటువంటి మోషే 20వ అధ్యాయం 3వ వచనములో, నిర్గమాకాండం 20వ అధ్యాయం 3వ వచనములో చెప్పుచున్న మాట, మనకు దేవుడు మాత్రమే మనందరి పైన అధికారము కలిగిన దేవుడు. స్తోత్ర, హల్లెలూయా. ఆయనకు అధికారం ఉన్నది గనుక మనమందరము ఆయన అధికారమునకు లోబడవలసిన వారంగా కనబడుతున్నాం. అందుకే ఈ సొలొమోను భక్తుడు ఈ 3వ అధ్యాయం సామెతల గ్రంథం 6వ వచనంలో చెబుతున్నమాట, నీ ప్రవర్తన అంతటి యందు, ఏమండి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. 5వ వచనములు అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారము అంటే నీకున్న అధికారాన్ని నువ్వు వినియోగించుకోకుండా, నీకంటూ ఒక అధికారం ఉంది, నీకంటూ ఒక ఇష్టం ఉంది, నీకంటూ ఒక స్వచిత్తం ఉంది, నీ జీవితంలో నీకంటూ నీ ఉద్దేశాలు నెరవేర్చుకోవాలని అనుకుంటావు, నీకంటూ ఒక నీతి ఉంది, స్వనీతి. కానీ నీ నీతి, నీ కోపము, లేకపోతే నీ ఉద్దేశములు దేవుని ఉద్దేశాలను ఎప్పటికీ నెరవేర్చవు. అందుకే ఇప్పుడు మనం ఎవరి అధికారం క్రిందకు రావాలి అంటే, సృష్టికర్త అయిన జగద్రక్షకుడైన పరలోకపు జ్యేష్ఠుడికున్న అధికారం క్రిందకు నువ్వు వస్తే, ఎప్పుడైతే నీ జీవితంలో ఆ పరలోకపు అధికారి యొక్క అధికారం క్రిందికి నీవు వస్తావో అప్పుడు దేవుని దీవెన నీకు దొరుకుతుంది. 6వ వచనములో 3:6 అంటున్న మాట మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటే అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. స్తోత్ర,
దేవుని అధికారానికి మనము అప్పగించబడాలి. దేవుని యొక్క నియమమునకు మనము లోబడాలి. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమునకు మనమందరమును కూడా విధేయత చూపే వారమును కావాలి. అందుకే కదా అపోస్తలుడైన పౌలు అంటాడు, అధికారం అనబడినది ఏదైనా ఉంది అంటే అది దేవుని వలననే కలిగినది అని అంటాడు. రోమాపత్రిక 13వ అధ్యాయములో మనము గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైన మాట, దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఏమన్నా చూసారా ఆ మాట? మీరు తీసారా? రోమాపత్రిక 13వ అధ్యాయములో 1వ వచనములో ఉన్నమాట, దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి గనుక అధికారమును ఎవడును ఎదిరించవద్దు. ఎవడైనను అధికారమును ఎదిరించుచున్నట్లయితే వాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎవడైతే దేవుని అధికారాన్ని ఉల్లంఘిస్తాడో, ఎవడైతే దేవుని అధికారానికి అవిధేయత చూపుతాడో, ఎవడైతే దేవుని అధికారం మీద తిరుగుబాటు చేస్తాడో, ఎవడైతే దేవుని అధికారాన్ని ఇదిగో విడిచిపెట్టి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడో వాని మీదికి దేవుని అధికారాన్ని ఎదురించే వాని మీదికంట తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ఈ భూలోకంలో శాపము అనేది ఒక శిక్ష, మరణము అనేది ఒక శిక్ష. ఈ భూలోకములో దరిద్రత అనేది ఒక శిక్ష. ఈ భూలోకములో రోగము అనేది ఒక శిక్ష. ఏంటంటే శిక్ష? రోగం అనేది, శాపం అనేది, దరిద్రత అనేది ఒక శిక్ష. ఆకలి అనేది, కరువు అనేది ఒక శిక్ష. ఈ భూమి మీద ఈ శిక్షింపబడడానికి కారణం ఏంటి? ఎందుకు శిక్షింపబడుతున్నాడంటే, పరలోకమందున్న జ్యేష్ఠునికున్న అధికారాన్ని నువ్వు ఎప్పుడైతే ధిక్కరిస్తావో, పరలోకమందున్న జ్యేష్ఠుడనబడిన ఆ దేవకుమారునికి నువ్వు ఎప్పుడైతే అవిధేయత చూపుతావో, బైబిల్ చెప్తుంది, దేవుని నియమమును, దేవుని అధికారమును ఎదురించువానికి తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. స్తోత్రం. అందుకే ఇప్పుడు మనం అందరం దేనికి లోబడాలి? అధికారానికి లోబడాలి. అధికారం కలిగిన అధికారులకు లోబడాలి. రాజులకు మనము లోబడాలి. ప్రధానులకు మనము లోబడాలి. పిల్లలారా మీరు తండ్రులకు లోబడండి. స్త్రీలారా మీ భర్తలకు లోబడండి. సమాజములో ఉన్నటువంటి చిన్నవారలారా మీరు మీ పెద్దలకు లోబడి ఉండండి. అది దేవుడు వారికి ఇచ్చినటువంటి అధికారము. స్తోత్రం. హల్లెలూయా. పెద్దలకు పిల్లలను హెచ్చరిక చేసే అధికారం ఉంది. తండ్రులు పిల్లలను హెచ్చరిక చేసే అధికారం ఉంది. ఆ అధికారాన్ని ఎదిరిస్తే ఏ పిల్లవాడు వర్ధిల్లలేడు. సమాజంలో ఉన్న పిల్లలు, సమాజంలో ఉన్న చిన్నవాళ్ళు, అనుభవం లేని చిన్నవాళ్ళు, అనుభవం కలిగిన పెద్దలు వారికి ఉన్న అధికారాన్ని బట్టి గద్దించినప్పుడు దానికి లోబడకపోతే ఏమవుతారంట? శిక్ష తెచ్చిపెట్టుకుంటారు. అందుకే దేవుడి దయలో ఎదగాలి. రెండవ మాట, మనుషుల దయలో ఎదగాలి. తల్లిదండ్రుల దయలో ఎదగాలి. బోధించే గురువుల దయలో ఎదగాలి. అది దేవుడు ఆ గురువులకు ఇచ్చిన అధికారం, ఆ తండ్రులకు ఇచ్చిన అధికారం, ఆ పెద్దలకు ఇచ్చిన అధికారం, ఆ భర్తకు ఇచ్చిన, భార్య పైన భర్తకు ఇచ్చిన అధికారము. ఆ అధికారాన్ని ఏ మనుషుడును కూడా ఉల్లంఘించకూడదు. ఎందుకంటే కలిగిన ఏ అధికారమైనను దేవుని వలన తప్ప
మరి దేని వలనను కలుగలేదంట. దేవుని వలననే కలిగినది కాబట్టి మరి ఏ అధికారము దేవుడు లేకుండా కలుగలేదు గనుక దేవుని వలననే అధికారము నియమింపబడి ఉన్నందున మనమందరమును దేవుని అధికారానికి, దేవుని బిడ్డలారా, దేవుని అధికారానికి మనమందరము లోబడి ఉండాలి. స్తోత్ర. దేవుని అనంత అధికారములలో దేవుని బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకునండి, దేవుడు ఈ భూమి మీద ఉన్న వారికి అందరికీ బోధించే అధికారము కలిగిన వాడు. యేసయ్య శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన గురించి పరిశుద్ధ వాక్యము సెలవిస్తుంది ఏంటంటే, ఆయన అధికారము గలవాని వలె బోధించెను. హల్లెలూయా. భూలోకములో యేసుకు అధికారం ఉంది, పరలోకమందున్నటువంటి జ్యేష్ఠుడికి అధికారమునుంది. ఆ జ్యేష్ఠుడైన పరలోకపు జ్యేష్ఠుడిని కనినటువంటి తండ్రి అయిన యెహోవా దేవునికి అధికారమున్నది. ఈరోజు మనం అందరం నేర్చుకుంటున్న మాట ఏంటంటే, మనం ఆరాధన చేసే దేవుడికి అధికారం ఉన్నది. దేవుని అధికారానికి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. దేవుని అధికారానికి నిన్ను నువ్వు లోబరుచుకోవాలి. దేవుని అధికారానికి గనుక నిన్ను అప్పగించుకోగలిగితే దేవుని అధికారము నీ పాపాలను క్షమించే అధికారం కలిగిన వాడు ఆయన్నే. స్తోత్ర. పాపాలను క్షమించే అధికారం ఎవరికి ఉందండి? పాపాలను క్షమించే అధికారం ఎవరికి ఉంది చెప్పాలి. ఎవరికి ఉందంట? పాపాలను క్షమించే అధికారము దేవునికి మాత్రమే ఉంది. అలాగే రోగములను స్వస్థతపరిచే శక్తి లేక అధికారం అదిగో దేవునికి మాత్రమే ఉంది. అందుకే దేవుడు అన్నాడు, నిన్ను స్వస్థతపరచు యెహోవాను నేనే, నీ పాపాలను క్షమించేవాడును నేనే, నీ రోగాలను క్షమించేవాడును నేనే, నీ దరిద్రతను పోగొట్టేవాడును నేనే, నిన్ను పెంట కుప్పల మీద నుండి నిన్ను లేవనెత్తేవాడును నేనే. ఆ అధికారము నాకు మాత్రమే ఉంది. దేవుడు లేవనెత్తితే, అధికారం కలిగిన దేవుడు లేవనెత్తితే ఏమండి, ఎవడును ఆపలేడు. స్తోత్ర. హల్లెలూయా. లోకములో ఒక సామెత ఉంది, ఓడలు బండ్లైపోయాయంట, బండ్లు ఓడలైపోయాయంట. ఓడలు అంటే పెద్దవి, బండ్లేమో చిన్నవి. దేవుని బిడ్డలారా, దరిద్రులేమో కుబేరులైపోయారు. పుట్టుకతోనే కుబేరులైన వాళ్ళు, ధనవంతులైన వారు అడుక్కు తినే పరిస్థితికి దిగజారిపోయారు. అది ఎలా సాధ్యం, ఎలా అయ్యింది అంటే, దేవుని బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకునండి, దేవుడి అధికారానికి గనుక లోబడకపోతే, దేవుని అధికారానికి గనుక నువ్వు లోబడకపోతే, దేవుని నియమమునకు నువ్వు లోబడకపోతే, నువ్వు పుట్టుకతో కుబేరుడవు కావచ్చు, ధనవంతుడవు కావచ్చు. కానీ దేవుడు ఏం చేయగలడంటే, ఆయనకున్న అధికారాన్ని బట్టి నీ హృదయ గర్వము వలన నిన్ను పాతాళానికి తొక్కివేయగలుగుతాడు. స్తోత్ర. హల్లెలూయా. దేవుని అధికారానికి ఎవరైతే విధేయత చూపి, అయ్యో దేవా నన్ను కనికరించు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, నా సరిహద్దులను విశాలపరచు, కీడు రాకుండా నన్ను తప్పించు, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు అని ఏ వ్యక్తి అయితే దేవుని అధికారానికి లోబడతాడో, దేవుని అధికారానికి విధేయత చూపుతాడో, నిశ్చయంగా అట్టి వానిని ఆస్తికర్తలనుగా చేస్తాడు. స్తోత్ర. పరిశుద్ధ లేఖనము మనకు నేర్పుతున్న మాట. దేవుని బిడ్డలారా మీరు మరొక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి ఉన్న అధికారాలలో దేవుని బిడ్డలారా అపవిత్రాత్మలను వెళ్ళగొట్టే అధికారము కూడా మన మహోన్నతుడైన దేవునికి మాత్రమే కలదు. స్తోత్ర.
ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం దయచేసి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని దయచేసి మీరందరూ చూడండి. అక్కడ వ్రాయబడిన మాట, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకును నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ అధికారమును పొందితిన నేను. స్తోత్ర. నా తండ్రి వలన నేనేం పొందాను? ఎవరు ఈ పలికే ఆయన? ఎవరు? నజరేయుడైన యేసు. ఈ నజరేయుడైన యేసు భూలోకంలో ఇదిగో ఈ అధికారమును నేను తండ్రి వలన పొంది తిని అన్నాడు. దేవుని బిడ్డలారా, భూలోకములో మాత్రమే కాదు, యేసు పరలోకములో కూడా అధికారమును పొందాడు. అందుకే తనకున్న అధికారము చొప్పుననే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయములో 2వ వచనములో నుండి మనం చదివిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. అక్కడ అంటాడు, ఇదిగో ఆ తండ్రి వలనను ఆ కుమారుని ద్వారాను, దేవుని బిడ్డలారా, ఆయన తన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆ పరలోకములో సమీపింపరాని తేజస్సులో ఈ జ్యేష్ఠ కుమారునికి వారసునిగా నియమించాడు. ఆ తరువాత ఆ వారసుడికి ఏమిచ్చాడంటే అధికారము ఇచ్చాడు. స్తోత్ర. తనకున్న అధికారము వలన మనం గడిచిన రాత్రి విన్నాం, ఆయన ప్రపంచములను సృష్టించాడు. ఈ ప్రపంచాలలో ఉదయ నక్షత్రములు అనబడిన వారిని సృష్టించాడు. ఈ ప్రపంచాలలో దూతలు అనబడిన వారిని సృష్టించాడు. నేను మొన్నటి రాత్రి వేళ నేను మీకు తెలియజేశాను, ఉదయ నక్షత్రములు అంటే ఒక్కొక్క ప్రపంచంలో బాధ్యత కలిగి అధికారం కలిగిన ఆ ప్రపంచానంతటిని ఏలగలిగిన ఒక వేకువ చుక్క అని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మనము చదివాం. దేవునికి స్తోత్రం. ఈరోజున నేను మీకు తెలుపుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, అధికారం అనేది దేవునిది తప్ప మరెవరికి అధికారము లేదు. అయితే ఆ మహాదేవుడు ఈ భూమి మీద తన అధికారాన్ని మనకు బదిలీ చేశాడు. స్తోత్రం. ఒక అత్తగా నీకు అధికారం ఉంది. ఎవరి మీద? కోడళ్ళ మీద. ఒక తల్లిగా నీకు అధికారం ఉంది. ఎవరి మీద? నువ్వు కన్నా పిల్లల మీద. ఇదిగో నీకు అధికారం ఉంది. నీకు ఒక అధికారము దేవుడిచ్చాడు. నీకు ఇవ్వబడిన అధికారాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని నీకును నీ అధికారం క్రింద ఉన్న వారికి ఏం పేరు రావాలి? ఏం పేరు రావాలండి? చెడ్డ పేరా, మంచి పేరా? నీకు మంచి పేరు రావాలంటే నీ అధికారం క్రింద ఉన్నవారు కూడా మంచివారుగా ప్రవర్తించాలి. స్తోత్ర. ఇదిగో నువ్వు ఒక తల్లివి, నువ్వు తల్లిగా నీకు ఒక మంచి పేరు రావాలి అంటే ఇదిగో నీకు ఇవ్వబడిన అధికారాన్ని నీ పిల్లలకు నువ్వు నేర్పగలిగితే, ఆ పిల్లలను కూడా దేవుని అధికారానికి లోబడగలిగితే నీ పిల్లలు మంచివారు అవుతారు. నీ పిల్లలను కన్నందుకు నువ్వు మంచిదానవు అవుతావు. పరలోకములో నీకు ఆ అధికారం ఇచ్చినందుకు దేవుడు పరలోకములో నిన్ను చూసి సంతోషిస్తాడు. హల్లెలూయా. అందుకే అధికారము తప్ప, దేవుడిచ్చిన అధికారము తప్ప వేరొక అధికారము భూమి మీద లేనే లేదు. దేవుడు తన కృప బట్టి మనకు అధికారాలను బదిలీ చేశాడు. స్తోత్ర. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఆ అధికారాన్ని మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలా, దుర్వినియోగం చేసుకోవాలా? లోకంలో అందరూ దేవునితో మాట్లాడే అధికారం లేదు. దేవుడితో మాట్లాడే అధికారం చాలామంది పోగొట్టుకున్నారు. ఇప్పుడు దేవుడితో మాట్లాడే అధికారం అంటే మన బైబిల్ భాష ప్రకారం ఏమని చెప్పాలి? ఇప్పుడు దేవుడితో
మాటలాడుటయే ప్రార్థన. స్తోత్రం. నీకు అధికారం ఇవ్వబడింది. భూమి మీద నువ్వు దేనిని బంధిస్తావో అది పరలోకమందు బంధింపబడుతుంది. ఈ భూమి మీద నువ్వు ఏది విప్పుతావో అది పరలోకమందు నీ కొరకు నీ తండ్రి అయిన అధికారము కలిగిన ఆ దేవుడు విప్పుతాడు. స్తోత్రం. అందుకే నీకు ఇవ్వబడిన అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకోవద్దు. స్తోత్రం. నీకున్నటువంటి అధికారాన్ని నువ్వు ఎప్పుడైతే వినియోగించుకుంటావో ఈ భూమి మీద నీవు ధన్యుడవుతుంది, నీకు మేలు కలుగుతుంది. ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలారా, మనమందరం ప్రార్థనలోనికి వెళదాం. ఈ రాత్రి వేళ మనమందరం కూడా తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏమిటంటే, మన ప్రభు అయిన యేసునాథుడు పరలోకపు జ్యేష్ఠుడనబడిన యేసునాథునికి సర్వాధికారం ఉంది. ఆయన ఈ భూలోకములో ఉన్నప్పుడు కూడా చెప్పాడు, నాకు పరలోకమందును భూలోకమునందును సర్వాధికారము నా తండ్రి వలన నేను పొందితేనే. స్తోత్రం. హల్లెలూయా. నా తండ్రి వలన నేను అధికారం పొందాను. నా తండ్రి వలన నేను పొందిన అధికారాన్ని నేను మీకు కూడా ఇస్తున్నాను. కాబట్టి నా పిల్లలారా, నేను మీకు ఇచ్చిన అధికారాన్ని మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవుని అధికారాన్ని వినియోగించితే అది ఎంత మాత్రం పని చెయ్యదో. నీ స్వబుద్ధిని విడిచిపెట్టాలి, దేవుని వైపునకు చూడాలి. దేవుని చిత్తానుసారంగా నిన్ను నీవు సమర్పించుకోగలిగితే దేవుని అధికారం మన జీవితాలలో మనం కన్నులార చూడగలుగుతాం. స్తోత్రం. దేవుడిచ్చిన అధికారాన్ని బట్టే దైవజనుడైన మోషే చేతిలో కర్ర కింద పడవేయమంటే పడేశాడు. మరలా అదే కర్రను పట్టుకోమంటే పట్టుకోగలిగాడు. దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి కర్ర పామైంది, పాము కర్ర అయినది. చూడండి, ఆ మోషే చేతిలో కర్ర పామైంది. ఆ కర్ర అనబడిన ఆ పాము ఐగుప్తు పాములనన్నింటినీ, మంత్రజ్ఞులు చేసిన కర్రలనన్నింటినీ, పాములనన్నింటినీ మృంగివేశాను. స్తోత్రం. ఏ అధికారము వలనను అంటే, పరలోకమందున్న జ్యేష్ఠుని యొక్క అధికారము వలన ఈ భూమి మీద ఏ భక్తుడైనా, ఏ దూతైనా, ఏ వేకువ చుక్కైనా, ఎవరైనా దేవుని నియమం ప్రకారమే ఆ అధికారములు మనము కొనసాగాలి. అప్పుడే మన జన్మ ధన్యమవుతుంది. అందుకే మనమందరం దైవభక్తిలో ప్రార్థనలో సాగిపోదాం. తలలు వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఎంత గొప్ప భాగ్యము